ప్రపంచంలో ఎర్రచందనం దొరికే అరుదైన ప్రాంతం శేషాచలం. ఈ అడవుల్లో ఇప్పుడు 20 మంది శవాలుగా తేలారు. పోలీసులు చెబుతున్న ఎన్కౌంటర్లో ఆ కూలీలంతా హతమయ్యారు. వీరిలో అంతర్జాతీయ స్మగ్లర్లు కూడా ఉన్నారని ప్రభుత్వం చెబుతోంది. నిజమేనా? స్మగ్లర్లంటే వీళ్ళేనా? వీళ్ళని చంపితే ఎర్రచందనం స్మగ్లింగ్ ఆగిపోతుందా? ఎర్రచందనం దశాబ్దాలుగా రాయలసీమ రాజకీయ నేతలకు సిరుల పంట పండిస్తున్న మాట. పెట్టుబడి పెట్టక్కర్లేకుండానే వేల కోట్లు సంపాదించి పెట్టే మాట. అంగబలం, అర్ధబలం, పలుకుబడి ఈ మూడు ఉంటే చాలు కోట్లకు కోట్లు వెనకేసుకోవచ్చు. అడ్డా కూలీలను అడ్డుగా పెట్టుకుని అడ్డంగా సంపాదించేయవచ్చు. ఏదైనా ప్రమాదం ఎదురైతే బలయ్యేది కూలీలే. తెర వెనుక సూత్రధారులు, తెర ముందు అమాయక పాత్రధారులు. ఇది రాయలసీమ ఎర్రచందనం అసలు కథ. నిత్యం హరినామస్మరణతో మారుమోగే శేషాచల అడవులు సాక్షిల తుపాకుల మోతతో మారుమోగాయి. చంద్రగిరి మండలం సమీపంలో అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. శ్రీవారి మెట్టి దగ్గర కూంబింగ్ చేస్తున్న స్పెషల్ పార్టీ పోలీసులకు, ఎర్రచందనం స్మగ్లర్లకు మధ్య జరిగిన దాడిలో 20 మంది స్మగ్లర్లు హతమయ్యారు. అడవిలో ఎర్రచందనం పట్టుకుని వస్తుండగా గమనించిన పోలీసులు స్మగ్లర్లను పట్టుకోవటానికి ప్రయత్నించారని, అయితే కూలీలు రాళ్లతో దాడి చేస్తూ తప్పించుకోవటానికి ప్రయత్నించడంతో విధిలేక కాల్పులు జరపాల్సి వచ్చిందన్నది పోలీసుల కథనం. ఈ కాల్పుల్లో ఈతగుంట వద్ద 9 మంది, సచ్చినోడు బండ దగ్గర మరో 11 మంది కూలీలు మరణించారు. స్మగ్లర్ల దాడిలో 2 పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. సో అది మనకు ఇప్పుడు చనిపోతుంది 20 మంది దాకా చనిపోయినట్లు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. మరి వాళ్ళు ఎవరు అనేది మనం ఐడెంటిఫై చేయాలి, ఇంకా చేయలేదు కదా. ఓకే, చాలా మంది చాలా కేసు వర్క్ చేస్తున్నారు. మనం ఆ కేసు వర్క్ అంతా దాన్ని బట్టి పోలేం కదా, ఐడెంటిఫై చేయలేదు. తర్వాత మామూలుగా పద్ధతి ప్రకారం ఏమేమి చేయాలి. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ వాళ్ళు చేశారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర టాస్క్ ఫోర్స్ ఉంది. మేము దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఫ్యాక్ట్స్ ఏమొచ్చి మీకు చెప్తారు. ఎన్కౌంటర్ సమయంలో అడవిలో 200 మంది వరకు ఎర్రచందనం కూలీలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ఎర్రచందనం స్మగ్లర్ 500 మంది కూలీలను రంగంలోకి దించినట్టు సమాచారం. వారిలో 200 మంది ఈ రోజు అక్రమ రవాణాకు సిద్ధమై అడవిలోకి ప్రవేశించారని సమాచారం. వీరంతా తమిళనాడు నుంచి వచ్చిన కూలీలే. ఇలా కట్టకట్టుకుని తిరుగుతున్న ఈ కూలీలు తమ పనులకు అడ్డొచ్చే అటవీ శాఖ అధికారుల్ని చంపటానికి కూడా వెనకాడటం లేదన్నది అధికారుల వాదన. ఈ ఎన్కౌంటర్ మృతుల్లో 2 అంతర్జాతీయ స్మగ్లర్లు ఉన్నారని అధికారులు చెబుతున్నా వాళ్ళెవరన్నది ఎవరూ చెప్పడం లేదు. కానీ మృతులంతా తమిళనాడుకు చెందిన కూలీలు కావడంతో వివాదం రాజుకుంటోంది. మరి స్మగ్లింగ్ కోసం 100 మంది వచ్చి ఇక్కడ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి టాస్క్ ఫోర్స్ కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు టాస్క్ ఫోర్స్ అలాగే ఫారెస్ట్ 2 కూడా జాయింట్ ఆపరేషన్ చేసి, ఈ జాయింట్ ఆపరేషన్ చేసినప్పుడు ఈ రెండు కింద ఇడిపోయి ఈ ఆపరేషన్ వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు పోలీసుల సంఖ్య తక్కువ, ఈ స్మగ్లర్స్ ఎక్కువ, చాలా ఎక్కువ మంది పెద్ద ఎత్తున ఈ స్మగ్లర్స్ రావడం జరిగింది. దాని మీద ప్లేస్ లోకి అటాక్ అయినప్పుడు రాళ్ళతో రువ్వులు జరిగి రాళ్ళతో ఇచ్చారు. పోలీసులు కూడా అక్కడక్కడ చిన్న దెబ్బలు తగ్గడం జరిగింది. దాని మీద ఎంత హెచ్చరించినా కొడవల కాల్పులు జరిగాయి. కాల్పులు 20 మంది చనిపోయారు. 2 ప్లేసుల్లో 20 మంది చనిపోయినట్టు ప్రాథమిక అంచనా వచ్చింది. ఇంకా పారిపోయిన ఎవరైతే ఇంకా ఎక్కువ మంది ఉన్నారు కానీ పారిపోయిన అందరూ కూడా అడవి ప్రాంతానికి వెళ్ళిపోయారు. కానీ దానికి కూంబింగ్ కూడా జరుగుతుంది. మరి ఇలాంటి సంఘటన జరగకూడదని అన్ని ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు గారు మరి ఎంత హెచ్చరించినా సరే ఈ కార్యక్రమం జరగడం చాలా దురదృష్టకరం. ఇలా శేషాచల అడవుల్లోనే కాదు, రాయలసీమలో ఎర్రచందనం స్మగ్లర్లంటూ కూలీలను ఎన్కౌంటర్ చేయడం అన్నది నిన్న మొన్న మొదలైన వ్యవహారం కాదు. పోనీ స్మగ్లింగ్ ఈ ఎన్కౌంటర్ తో ముగిసిపోయే మ్యాటరు కాదు. దశాబ్దాలుగా ఇక్కడి ఎర్రచందనం నేతలకు ఇంధనంగా మారుతోందన్నది బహిరంగ సత్యం. నిజంగా ప్రతిసారి జరిగే ఎన్కౌంటర్లలో ఎర్రచందనం స్మగ్లర్లే చనిపోతే రెడ్ శాండల్ స్మగ్లింగ్ ఎప్పుడూ ఆగిపోయి ఉండాలి. కానీ ఇది అప్పుడెలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు దూకుడు ఎక్కువైంది. అప్పట్లో ఫారెస్ట్ అధికారులు వస్తున్నారంటే పారిపోయే స్మగ్లర్లు ఇప్పుడు బరి తెగించి వారి మీద దాడులకు తెగబడుతున్నారు. కుప్పలుగా సవాలు గుట్టలుగా పడినాయంటే పోలీసు వాళ్ళు పథకం ప్రకారమే స్మగ్లర్స్ ని వదిలేసి కూలీలని హతమార్చడమే పని పెట్టుకున్నారు. వీళ్ళ చేతనైతే రాజకీయ కూలీ స్మగ్లర్స్ వాళ్ళని అరెస్ట్ చేసి
పీడీ యాక్ట్ ఉపయోగించి వారి ఆస్తులన్నీ జప్తు చేయాలా. దమ్ము ధైర్యం ఉంటే రాజకీయ స్మగ్లర్స్ ని ఎన్కౌంటర్ చేయమని చెప్పి సిపిఐ తరఫున ఈ ప్రభుత్వ అధికారులు సవాల్ చేస్తున్నారు. మొత్తంగా ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ ఎపిసోడ్ లో మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, ఈ అక్రమ రవాణాలో నిజంగా సూత్రధారులనే పోలీసులు మట్టుబెట్టి ఉంటే ఈ దందా ఎప్పుడో ఆగిపోయి ఉండేది. కానీ గడిచిన 2 దశాబ్దాల కాలంగా దాదాపుగా ఎర్రచందనం ఉన్న అడవులన్నీ స్మగ్లర్లు మింగేశారు. అంటే పోలీసులు చంపుతోంది దొంగలు మోసే కూలీలను కానీ వాటిని అమ్ముకునే స్మగ్లర్స్ ను కాదన్నది స్పష్టంగా తేలిపోతోంది. అంటే ఈ ఎర్రచందనం నేతలకు స్మగ్లర్లకు ధనమిచ్చే ఇంధనంగా మారుతుంటే దొంగలు మోసే కూలీలు మాత్రం బలైపోతున్నారు. అసలేంటి ఎర్రచందనం? ఎందుకు దీనికి ఇంత డిమాండ్? బ్రేక్ తర్వాత చూద్దాం.